కొడుకు సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు, కొంచెం తలనొప్పి అనిపిస్తుంది. వాళ్ళ అమ్మకు చెప్తాడు, అమ్మ టీ చేసి ఇవ్వవా అంటాడు. సో వాళ్ళమ్మ ఓకే అని స్టవ్ మీద టీ పెడుతుంది. అంత టీ పొడి చక్కెర అంతా వేసి అది మసులుతుంటుంది. తను వేరే పనిలో పడిపోతుంది. సో అది పొంగుతుంటుంది. కొడుకు చూస్తాడు, హాల్లో నుంచి ఉరుక్కుంటూ పోయి అది ఆఫ్ చేద్దాం అనుకున్నప్పుడు, స్టవ్ ఆఫ్ చేద్దాం అనుకున్నప్పుడు అది కొంచెం పొంగి చేతి మీద పడుతుంది, కాలుతుంది. గట్టిగా అరుస్తాడు, ఏందమ్మా టీ చేయడం కూడా రాదు నీకు, ఒక టీనే కదా అడిగినా, కాలింది చూడు నీ వల్ల, కొంచెం సేపు టీ చేసి వేరే పని చూసుకోలేవా, ఎప్పుడు ఇంతే నువ్వు అని అరిసి లోపల పోతాడు. టీ తాగడం ఏం లేదు. తర్వాత ఎవరో ఫ్రెండ్స్ వస్తారు, బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ డాడీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తాడు. వాళ్ళ అమ్మ కొంచెం టెన్షన్లో ఉంటుంది. ఏమైంది అని అడిగితే చెప్తుంది, వాడు ఇంక ఇంటికి రాలేదు, పొద్దున టీ చేయమన్నాడు, నేను ఏదో ధ్యాసలో పడి మర్చిపోయినా, ఆ టీ మొత్తం వాని మీద పడింది, ఆఫ్ చేద్దామంటే చాలా సీరియస్ అయ్యి గట్టిగా అరిచి వెళ్ళిపోయింది. అంటే ఏం కాదులే వస్తాడులే వాడే అని కొంచెం లైట్ తీసుకుంటాడు. వాళ్ళ నాన్న స్నానం చేసి వస్తానే వాళ్ళ కొడుకు కూడా వస్తాడు. ఇంటికి వస్తే ఏమైందిరా అంటే చెప్తాడు, ఇట్లా టీ అడిగినా టీ కూడా చేత కాదు అమ్మకు, ఎప్పుడు చూసినా ఏదో పనిలో ఉన్నట్టు పోజులు కొడుతుంటుంది కానీ ఏంది అది, ఇక చూడున్న చెయ్యి ఎట్లయింది అది ఇది అంటేనే వాళ్ళ డాడీ మొత్తం విని, సరే నువ్వు చెప్పిందంతా నేను విన్నా కదా, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. సేమ్ నీలానే ఉంటే నేను మా అమ్మ మీద అరుచుకుంటా, ఎప్పుడు చూసినా ప్లేట్లు ఇసిరేసుకుంటా, దీంట్లో ఉప్పు తక్కువైంది, ఇదేంది ఇట్లా చేసినావు, ఎప్పుడు ఇదే టిఫినా, ఏంది ఇది అని మా అమ్మ మీద అరుచుకుంటుంటుంటే అట్లనే రోజులు గడిచిపోయినాయి. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చిన ఇప్పుడు రియలైజ్ అవుతున్నా, నేను ఎవరి మీద కూడా అంత అడగలేదు. ఆఫీస్లో బాస్ మీద కానీ, నా క్లయింట్స్ మీద కానీ, మా నాన్న మీద కానీ, మీ మీద కూడా ఎప్పుడు అరవను. ఓన్లీ అమ్మ మీద అరుస్తుంటే అమ్మ అన్నీ మౌనంగా రిసీవ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డేకి అన్నీ మర్చిపోయి మళ్ళీ మంచి మామూలుగా ఉంటుండే, మళ్ళీ ఏదో విషయంలో అరుస్తుంటే ఈరోజు రియలైజ్ అవుతున్నా, ఆమె చేసిన త్యాగాలు, ఆమె నా కోసం పడిన కష్టాలు, ఆమె నా మీద ఒక్కరోజు కూడా అరవకుండా ఎప్పుడు నేను మంచిగా ఉండాలని కోరుకునే తత్వం, ఇదంతా గుర్తొస్తుంది. కానీ ఈరోజు ఇవన్నీ మా అమ్మతో చెప్పాలి, మా అమ్మతో మంచిగా ఉండాలి, ప్రేమతో ఉండాలంటే మా అమ్మ లేదు. సో నువ్వు కూడా ఆలోచించు, ఇప్పుడు ఇట్లా అరుస్తున్నావు కానీ రేపు పొద్దున నీకు మీ అమ్మతో ప్రేమగా మాట్లాడాలనిపించినప్పుడు అప్పుడు టూ లేట్ అయిపోవచ్చు. సో ఉన్నప్పుడే వాల్యూ తెలుసుకో, పోయి సారీ చెప్పు, అమ్మ మీద ఎప్పుడు అట్లా అరవకు, షీ హాస్ డన్ ఎనఫ్ ఫర్ యూ, మీకోసం అన్నీ వదులుకుంది అని చెప్తాడు. ఇక్కడికి కథ అయిపోతుంది. సో మనం కూడా చాలాసార్లు ఇట్లే బిహేవ్ చేస్తుంటాం, మీరు కూడా చేస్తుంటారు. సో ఆపేసేయండి. బికాజ్ ద ఓన్లీ లవ్ విచ్ ఈస్ అన్కండిషనల్ అండ్ విచ్ ఈస్ సెల్ఫ్లెస్ ఈజ్ మదర్స్ లవ్. సో యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ అండ్ గివ్ అల్టిమేట్ రెస్పెక్ట్ టు హర్. వేరే వాళ్ళకి తర్వాత, ఫస్ట్ తనకి. థ్యాంక్ యూ.